ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులకు మెగా ఫ్యామిలీ మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మెగా వారసుడు రాబోతున్నాడని, ట్విన్స్ కు ఉపాసన జన్మనివ్వబోతోందని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా ఉపాసనకు సంబంధించిన సీమంతం వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సెలబ్రేషన్స్ కి మెగా ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చింది. అగ్ర హీరోల ఫ్యామిలీలు మొత్తం హాజరై ఉపాసనను ఆశీర్వదించారు. సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. నాగార్జున, అమలా దంపతులు, వెంకటేష్, నీరజ దంపతులు కూడా హాజరయ్యారు. ఇక ఉపాసనకు సంబంధించిన సీమంతం వీడియోను చెర్రీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. దానికి క్యాప్షన్గా తాము ట్విన్స్కు తల్లిదండ్రులు కాబోతున్నట్లు ముందస్తుగా హింట్ ఇచ్చేశారు. తమ ఫ్యామిలీలో డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్, డబుల్ బ్లెస్సింగ్స్ అందాయని ట్విన్స్ గురించి చెప్పారు. పెళ్లైన 12 ఏళ్లకు 2023 జూన్లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. మెగాస్టార్ మనవరాలు క్లింకారా కొనిదెలకు ప్రస్తుతం 2 ఏళ్లు. రీసెంట్ గా దీవాళీ సంబరాలతో పాటు డబుల్ సెలబ్రేషన్స్ అంటూ ఉపాసన సీమంతాన్ని ఘనంగా నిర్వహించింది మెగాస్టార్ ఫ్యామిలీ. ఇక మెగా ఫ్యామిలీకి వారసుడు వస్తున్నాడనే విషయం తెలియడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు అభిమానులు, సినీ ప్రముఖులు, చరణ్, ఉపాసన దంపతులకు విషెస్ చెబుతున్నారు. డబుల్ డోస్ ఆఫ్ హ్యాపీనెస్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనలు 2012లో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. చాన్నాళ్లు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేశారు. 2023లో వీరికి కుమార్తె క్లింకారా కొనిదెలా జన్మించడంతో వారి ఇంట్లో కొత్త వెలుగులు వచ్చాయి. ఇప్పటి వరకు చెర్రీ తన కుమార్తె ఫేస్ ను రివీల్ చేయలేదు. మరోవైపు చిరంజీవి కోరికను రామ్ చరణ్ నిజం చేయబోతున్నారని, మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నాడని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. గతంలో ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారసుడు కావాలి అంటూ చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే.